ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా మందికి ఆశ్చర్యానికి గురి చేస్తుంది, వింతగా కూడా ఉంటుంది వినడానికి. నిత్యవసర సరుకులు శనివారం నాడు ఏవి కొంటే మంచిది, ఏది కొంటే అశుభం? శనేశ్వరుడు ప్రసన్నం అవ్వాలంటే ఏం చేయాలి? ఈ 3 ప్రశ్నలు ఈ వీడియోలో దానికి వివరాలు, అర్థాన్ని తెలుసుకున్నాను. ఇది చాలా మందికి ఉన్న సందేహం కూడా. ప్రప్రథమంగా ఎవరైతే ఈ ఛానల్ని చూస్తున్నారో, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి, అందరూ లైక్ చేయండి. మీ ఆదరణ ఎప్పుడు కూడా ఉండాలి. ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసం 10 మందికి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా మర్చిపోదు. మరి విషయంలోకి వెళ్ళిపోదాం. శనివారం నాడు కొనద్దంటారు. మరి అవేమిటి? ముందుగా శనేశ్వరుడికి కొన్ని ప్రీతికరమైన వస్తువులు ఉన్నాయి. అందులో మొదటిది ఉప్పు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా శనివారం ఉప్పు కొనడం అశుభంగా భావించాలి. ఈ రోజున ఎవరైతే శనివారం నాడు ఉప్పుని కొంటారో శనిదేవునికి ఆగ్రహిస్తారు అని, దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు పడి, సంక్షోభంలో పడి అప్పులు పాలవుతారు అని జ్యోతిష్యంలో చెప్తున్నారు. రెండవది, శనిదేవునికి శాంతింపజేయడానికి చాలామంది శనివారం నాడు ఆవ నూనె కొంటారు లేదా నువ్వుల నూనె కొంటారు. కానీ ఇంట్లోకి వాడుకోవడానికి నిత్యావసర సరుకుల్లో నూనె కొనకూడదు. శనివారం నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటికి వంటకి అవసరమయ్యే నూనె కొనద్దు. అందులో ప్రత్యేకంగా ఆవ నూనె అస్సలు కొనకూడదు. దానివల్ల ఆ రోజున ఆవ నూనె కొనకూడదు. ఇలా చేయడం వల్ల ప్రజల్లో ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందులో ప్రత్యేకంగా శని మహర్దశ ఉన్నవాళ్ళు, ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్న వాళ్ళకి ఆరోగ్యం క్షీణించి బాధపడుతూ ఉంటారు. తర్వాత మూడవది ఇనుప వస్తువులు. ఇనుప వస్తువులు అని వచ్చేసరికి బీరువా, ఫ్రిడ్జ్ కానీ, ఇప్పుడు ఇనుపతో వచ్చే కూలర్స్ కానీ, లేదా చైర్స్ కానీ, లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, ఇలాంటివన్నీ కూడా ఇనుప సామాన్తో లెక్క. కావున శనివారం నాడు ఇనుప వస్తువులు తీసుకోకూడదు, అది నిషిద్ధము. అలా శనివారం నాడు ఎవరైతే ఇనుప వస్తువులు కొంటారో వారికి ఆర్థిక నష్టం కలుగుతుంది, నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కావున ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, ఇనుప వస్తువులు కానీ ఎప్పుడు కొనాలి? గురువారం నాడు కొనాలి, లేదా బుధవారం, గురువారాల్లో కొనండి. తదుపరి జ్యోతిష శాస్త్ర ప్రకారం శనిదేవునికి ఆ రోజున నలుపు రంగు దుస్తులు, బట్టలు కొనకూడదు. నలుపు రంగులో ఉన్న వస్తువులు కొనకూడదు. ఆ రోజున బొగ్గు కూడా, చాలా మంది వంటల్లో బొగ్గు ఉపయోగిస్తారు. బొగ్గు కూడా కొనకూడదు. ఆ రోజు అశుభం కిందే లెక్క. కావున ఇలా ఎవరైతే ఆ రోజున చెప్పులు, నల్ల వస్త్రాలు, బొగ్గు ఎవరైతే కొంటారో వారికి శని దోషం ఇంకా ప్రభావితం అవుతుంది. శని ఇంకా పీడిస్తూ ఉంటారు. తర్వాత శనివారం నాడు కత్తెరలు, చీపుర్లు, శుభ్రం చేయడానికి కావాల్సిన వస్తువులు ఇవి కూడా కొనరాదు. మరి చీపిరి కానీ లేదా కత్తెరలు కానీ ఇవన్నీ ఎప్పుడు తీసుకోవాలి గారు అని సందేహం రావచ్చు. శుక్రవారం నాడు చీపిరి తీసుకోవాలి. చీపిర లక్ష్మీదేవితో సమానం. కావున ఉప్పు కానీ, నూనె కానీ, చీపుర్లు కానీ, ఇంటికి కావాల్సిన శుభ్రమైన వస్తువులన్నీ కూడా శుక్రవారం నాడు తీసుకోండి. తద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఇలా జ్యోతిష్యంలో ఎవరైతే జ్యోతిష శాస్త్ర ప్రకారంగా ఈ నియమాలన్నీ పాటిస్తారో వాళ్ళకి శనేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. శనివారం నాడు కత్తెరలు, చీపుర్లు కొన్న వారికి కుటుంబంలో కలహాలు, గొడవలు పెరిగి బంధాలు దూరమయ్యే అంత అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ కూడా గమనించండి. శనివారం నాడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. శనివారం నాడు ఉప్పు కొనకూడదు, నూనె కొనకూడదు, ఇనుప సామాను కొనకూడదు, చెప్పులు కొనకూడదు, నల్లటి వస్త్రాలు కొనకూడదు. తర్వాత చీపుర్లు, కత్తెర, ఇంటికి శుభ్రం చేయడానికి వస్తువులన్నీ కూడా కొనకూడదు. మరి శనివారం నాడు ఏం కొంటే మంచిది? అందులో ముందుగా ఏమి ఆచరిస్తే మంచిదో తెలుసుకుందాం. శనివారం నాడు ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడి పేదరికంలో బాధపడుతూ ఉంటారో, ఆర్థికంగా వాళ్ళకి వాళ్ళ స్తోమత బట్టి పేదలకి అన్నం పెట్టండి. తర్వాత నువ్వుల నూనె, ఉప్పు ఇవన్నీ కూడా దానంగా ఇవ్వండి. నల్ల నువ్వులు దానం చేయండి. చెప్పులు పేదవాళ్ళకి, చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు దానం చేయండి. బట్టలు లేని వాళ్ళకి బట్టలు దానం చేయండి. నల్ల నువ్వులు, ఆవ నూనె లేదా నువ్వుల నూనె, ఉప్పు, నల్లటి వస్త్రము, అలాగే కేజీ పావు బియ్యం కలిపి పురోహితుల వారికి మీ పేరు మీద
సంకల్పం చేయించుకొని అందులో దక్షిణ పెట్టి ఈ పదార్థాలన్నీ కూడా దానంగా ఇవ్వాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి శని ప్రసన్నమయ్యి అనుగ్రహిస్తారు అని జ్యోతిషంలో చెప్తున్నారు. అలాగే శనివారం నాడు ఏం కొంటే మంచిది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం నాడు ప్రప్రథమంగా దానాలు, వస్త్రాలు, చెప్పులు ఇవన్నీ కూడా దానంగా ఇవ్వాలి. తదుపరి వ్యవసాయానికి కావాల్సిన వస్తువులు ఏవైతే ఉంటాయో రైతులకి వాళ్ళు శనివారం కొంటే మంచిది. తర్వాత శనివారం నాడు కొందరు చెప్తూ ఉంటారు స్థలాలు తీసుకోకూడదు, రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారాలు చేస్తే మంచిది కాదు అని. కానీ శని రియల్ ఎస్టేట్కి ల్యాండ్ విషయాల్లో అధిపతి. ఆయన శని కనుక ఉచ్చస్థితిలో ఉంటే ఆ జాతకుడు ల్యాండ్ కొంటాడు, స్థలాలు కొంటాడు, ఆస్తిని కూడపెట్టుకుంటాడు. కావున శనివారం నాడు ల్యాండ్ తీసుకోవడంలో కూడా ఇబ్బంది లేదు. మంగళవారం కూడా ల్యాండ్ తీసుకోవచ్చు. మరి ఈ విషయాలన్నీ కూడా గ్రహించి తెలుసుకున్నారని భావిస్తూ శనివారం నాడు తప్పక ఈ నియమాలు పాటించండి. ఇప్పటి నుంచి ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్లో నాకు తెలియజేయండి, రిప్లై ఇస్తాను. ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసం నా విప్ర టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి అందరూ వీడియోని లైక్ చేయండి. మీ ఆదరణ ఎప్పుడు కూడా ఉండాలి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒక్కడ మర్చిపోవద్దు. 10 మందికి షేర్ చేయండి. మరొక వీడియోలో ఒక చక్కని అంశంతో మళ్ళీ కలుస్తాను. కామెంట్లో నెక్స్ట్ వీడియో ఏం తీయాలో, ఎలాంటి ధర్మ సందేహాన్ని మీకు ఉంటాయో అది కామెంట్లో తెలపండి. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః.